ఒకసారి ఒక అరణ్యంలో బలమైన సింహం రాజుగా ఉండేది. అది గర్వంగా తలెత్తుకుని అరణ్యాన్ని పరిపాలించేది. అన్ని జంతువులు దానికి భయపడేవి. ఒకరోజు అటువైపు వెళ్లిన నక్కకు ఒక ఐడియా వచ్చింది. ఆ నక్క చాలా తెలివైనది. అది అరణ్యంలో తన తెలివితోనే జీవించేది. కాని సింహం రాజుగా ఉండడం నక్కకు నచ్చలేదు. ఈ సింహాన్ని ఎలా మోసగించాలి అని నక్క ఆలోచించసాగింది. నక్క సింహం దగ్గరకు వెళ్ళింది. ఓ మహారాజా, నీకోసం ఓ ముఖ్యమైన సమాచారం ఉంది అని చెప్పింది. ఈ అరణ్యంలో మరో సింహం ఉంది అని నక్క గంభీరంగా చెప్పింది. అది అంటోంది, నువ్వు బలహీనుడు, ఇది నిజమైన రాజు. సింహం కోపంగా గర్జించింది. ఎవరు ఆ సింహం, నాకు చూపించు. నక్క నెమ్మదిగా నడుచుకుంటూ సింహాన్ని బావి దగ్గరకు తీసుకెళ్ళింది. ఇదిగో చూడు, అది నీ కోసం ఎదురు చూస్తుంది. సింహం బావిలోకి తొంగి చూసింది. అక్కడ నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. సింహానికి కోపం వచ్చింది. అది బావిలో కనిపించిన ప్రతిబింబాన్ని మరో సింహంగా భావించింది. ఇదేనా నా పోటీదారు అని సింహం గర్జించింది. సింహం బావిలోకి దూకేలా నక్క ప్రేరేపించింది. నీ సింహత్వాన్ని చూపించు, రాజా. సింహం ఆగ్రహంతో ముందుకు దూకింది. నేను ఈ దుస్సాహసికి గుణపాఠం చెప్తా అని అరిచింది. దూకిన వెంటనే అది బావిలో పడిపోయింది. నీటిలో భారీగా చప్పర్లు కొట్టింది. అని సింహం అరవగా నక్క నవ్వింది. మహారాజా, రాజుగా ఉండటానికి బలం ఒక్కటే సరిపోదు, తెలివి కూడా ఉండాలి అని నక్క చెప్పింది. ఆ నక్క హాయిగా అరణ్యంలోకి వెళ్ళిపోయింది. నీతి: తెలివైనవాడు బలవంతుని మించగలడు.